పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వేసవి సెలవుల అనంతరం పాఠశాలను పునః ప్రారంభం చేసిన జిల్లా కలెక్టర్ ముష్మిల్ ఖాన్ పాఠశాలకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో న్యూట్రీ గార్డెన్ ద్వారా విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందేలా చూడాలని అన్నారు. పాఠశాల కిచెన్ షెడ్ ను పరిశీలించిన కలెక్టర్ మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. పాఠశాలకు వచ్చే బియ్యం నాణ్యతను పరిశీలించి తీసుకోవాలని, నాణ్యమైన బియ్యం రాని పక్షంలో వెంటనే తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. నేను కూడా పెద్ద చేసేవాడిని కాదు. అబద్ధం పెద్ద అబద్ధం కమ్మేసి ఉంటుంది. సరే, కనీసం నేను ఎందుకు అడుగుతున్నానంటే 2 నెలలు ఇప్పుడు వెంటబడాలి కదా. స్కూల్ స్టార్ట్ అయినప్పుడైతే వెంటబడాలి కదా. చూసుకోండి, ఫస్ట్ డే నుంచే మీరు చూడండి, అదంతా మర్చిపోండి. ఫస్ట్ డే నుంచే ఎందుకు చదవాలనేది మనసులో పెట్టుకోండి. ఎందుకు చదవాలి, ఎవరు చెప్తున్నారు? ఎందుకు మనకి చదవకపోతే ఏమవుతుంది? ఎందుకు చదవాలి ఎవరు చెప్తారు? మీరు చెప్తారా? ఆలోచించారా? ఎందుకు చదవాలి? కూర్చొని చెప్పండి. ఏదో ఒకటి మనసులో వచ్చింది. ఇంట్లో కూడా కూర్చొని పడవచ్చు కదా, మనం చూసుకుంటారు. సరే, ఇంకో ఈ సైజా కదా చూడరా, ఇప్పుడు మన ఊళ్ళో ప్లాస్టిక్ చిప్స్ తిన్నర్ అనే మాట నాకు ఇస్తారా? చిప్స్ తిన్నర్ అనే మాట ఇస్తారా నాకు? చిప్స్, బిస్కెట్లు, ఇంకా ఈ ప్లాస్టిక్ ప్యాకెట్లో వచ్చేవి తిన్నర్ అనే మాట ఇస్తారా? ఏమైనా కావాలి ఇంట్లో వండించుకొని తిందాం కానీ బయట వద్దురా. ఆపుతారా? చేస్తారా లేదా? మరి మీరు చెప్పిన తర్వాత చేయకపోతే ఫైన్ వేస్తాం. ఫోటో ఎందుకని చెప్తాను చూడండి. మన జిల్లా జనాభా 15 లక్షలు. ప్లాస్టిక్ ఈ మీరు ప్యాకెట్లు తింటారు, కర్రీ పాయింట్కి వెళ్ళి తెచ్చుకుంటారు, ప్యాకెట్లు వేసుకుంటారు. ఆ కర్రీ పాయింట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా మళ్ళీ మీకు అంటుకుంటారు. మీ నామనాలు ఛాయ్ తాగుతారు, ఆ ప్లాస్టిక్లో దాంట్లో ప్లాస్టిక్. మీరు తినే చిప్స్లో ప్లాస్టిక్, భూమిలో ప్లాస్టిక్, అంతా ప్లాస్టిక్ అయ్యి క్యాన్సర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. మీ రైస్ ఎలాంటి తెచ్చినాము? పాతదేనా? మరి ఫ్రెష్ స్టాక్ అంతా మీకే అందించమని చెప్పాను. చూడండి, ఓల్డ్ స్టాక్ ఏమైనా వస్తే ఇమీడియట్గా చెప్పాలి. మీరు ఎవరు చెప్తారు? మీ ఎంఏ డైరెక్ట్గా చెప్పండి. ఎక్కడెక్కడ ఓల్డ్ స్టాక్ వచ్చినా వాడిని పట్టుకొని ఎవరు పంపించాడని వాడుకొని మేము ఇచ్చేవాడు తెస్తున్నాం. జాగ్రత్త చూసుకోండి. ఎమ్మెల్యేస్ పాయింట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. మీకు కావాల్సింది ఏంటి? రాగానే ఇలా పోర్ స్టాక్ వచ్చిందని చెప్పాలి. ఓకే, వస్తుందమ్మా, చేయాలి. అలా పోయిన సంవత్సరం ఎందుకో చేయలేదు. మీ దగ్గరికి వచ్చి డెలివరీ చేయాలి. మీరు వెళ్ళి అక్కడ తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళే కూడా చేయాలి. ఇప్పుడు చెప్పాం, ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఇక్కడికి వచ్చి మీకు అందిస్తారు. అందించుకునేటప్పుడు బాగాలేకపోతే ఇమీడియట్గా చెప్పమని చెప్తున్నాను. లేకపోతే తీసుకోమని చెప్పి రిటర్న్ చేసేయండి. తీసుకున్న తర్వాత మేము దించిన తర్వాత మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత మీరు చెప్తున్నారంటే చేయండి. ఎవడా చేయండి. మనం ఏదో మిల్లు పొడిచి చూస్తారు కదా, అదొకటి తెప్పించి పెట్టుకుందాం. చూడండి, స్టాక్ తీసుకునేది మీరే కదమ్మా. మీరు తీసుకున్న తర్వాత బాగాలేదంటే వాడు వినడు. నేను పంపించింది ఒకటే, మీరు తీసుకున్నది ఒకటే అంటాడు. మళ్ళీ అర్థమైంది కదా? చూసుకోవాలి మిల్లో చేసినది. అర్థమైందా? హెచ్ఎం గారు నేను చెప్పడం జరిగింది, మీతో మాట్లాడతారు, చూసుకోవాలి. సరేనా? నీళ్ళు వెళ్తున్నాయి కానీ వెళ్తున్నాం, ఆగినట్టు అనిపిస్తుంది నాకైతే. చూడండి, ఇంకొక స్లోప్ అందుకే జాగ్రత్త పెట్టమని చెప్పాను. నీళ్ళు ఆగకూడదు. మనం ఫుడ్ పెట్టినప్పుడు మన ఫుడ్ అంతా తీసుకుంటుంది. అక్కడ స్లోప్ చూడాలి. వంద కూడా రెగ్యులర్గా మీటింగ్ ఉండాలన్నమాట. రెగ్యులర్గా మీటింగ్ ఉండి స్కూల్లో ఐఎస్ఎస్ గురించి అయినా మేము సమన్వయం చేసుకోవడం, ఇక్కడున్న వసతులు ఇంకేం అవసరం అని ప్రజల్లో మాట్లాడి కొంతమందిని ఎన్రోల్మెంట్ చేయించడం, పూర్తిగా మీ బాధ్యత పెట్టుకుని జరుగుతుందమ్మా. ఇంకేమన్నా మీకు స్కూల్కి అవసరం ఉంది, గేట్ అంటున్నారు, గేట్ ఇచ్చేస్తామమ్మా. పని ఇంకేమన్నా అదొక్కటి చూసుకుంటాం. కట్టినప్పుడు మనం జాగ్రత్త పడాలి. సింగిల్ కట్టాను అయిందంటే ఒక్కసారి మనం వేస్తే అంతా ఇది వేస్ట్. చాలా పెట్టాలి. కట్టుకున్న తర్వాత బ్లాక్ అవ్వడం వల్ల ఒక్కొక్కరు పెట్టుకోలేదు. ఇంకొకటి గర్ల్స్కి ఇప్పుడు
అది అంటే జెంట్స్కి గర్ల్స్ దగ్గర ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కొంచెం దూరంగా ఇది మీకు మొన్నే క్రియేట్ అయింది కదా లీజ్లో ఉంటుంది. ఇంకమ్మా ఇదే చదువు గురించి మీరు అడగలమ్మా. అసలు ఒకటే కాదు, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఎవరు వెనకబడ్డారు, వాళ్ళ గురించి ప్లాన్ ఏంటి, ఇప్పుడు అంతా మీరు ఏబీసీ ద్వారా మీరు సామాన్ చేస్తే చేస్తారు. మీకు అర్థం కాదు సరేనా? టమాటాలు అయిపోతాయి.